దేవుడు ఆయనను విశ్వాసం చేత రక్తమును బట్టి పరిహారముగా నియమించెను. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనం. సిలువలో 2 గొప్ప సత్యాలు కలుస్తాయి: దేవుని న్యాయం మరియు దేవుని కృప. పాపానికి శిక్ష తప్పదు, ఇది న్యాయం. కానీ పాపికి క్షమ లభిస్తుంది, ఇది కృప. సిలువలో దేవుడు పాపాన్ని నిర్లక్ష్యం చేయలేదు, అదే సమయంలో మనలను తిరస్కరించలేదు. న్యాయం తృప్తి చెందింది, కృప ప్రవహించింది. ఈరోజు మనం కృపలో నిలవబడాలి, కానీ పాపంతో ఆటలాడకూడదు. అయితే ఈరోజు ఇలా అని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ కృపను తేలికగా తీసుకోకుండా నీ న్యాయాన్ని గౌరవిస్తూ జీవించుటకు నన్ను నడిపించుము. ఆమేన్. దేవునికే మహిమ.